ఒక దేశం డెవలప్ అయిందంటే రోడ్లు మంచిగా ఉంటాయని కాదు, రోడ్లు మంచిగా ఉన్నాయి కాబట్టి ఆ దేశం డెవలప్ అయిందని అర్థం అన్నట్టని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ సార్ ఓ మాట చెప్పిండు. కానీ ఇప్పటికీ మన దేశంలో చాలా ఊర్ల కోనికైతే తొవ్వలే సక్కగలేవు. ఇక వానకాలం వస్తేనైతే చెప్పవసరం ఉండదు. ఇక దేశం వికసిస్తుంది కానీ చాలా జాగాల్లో రోడ్లు వాడిపోయే కనిపిస్తున్నాయి. అగ చూడురి బాహుబలి సినిమాల ప్రభాస్ శివలింగం ఎత్తుకున్నట్టే స్ప్లెండర్ బండిని జబ్బ మీద ఎత్తుకుని ఎట్లా మోసుకపోతున్నాడో. బండి మంచిగా ఉంటే అది మనల్ని మోసుకపోతుంది, బండికి రిపేర్ వస్తే మనం దాన్ని మోసుకపోవాల్సి ఉంటుందని అనుకుంటురేమో. బండికి ఏం రిపేర్ రాలే, మంచిగానే ఉన్నది. ఈ అన్న నడుస్తున్న తొవ్వను చూడు రోసారి, ఏమన్నా రోడ్ అనేటట్టు ఉన్నదా? చెర్ల బురద మడుగులకెళ్ళి నడిచినట్టు ఉన్నది కదా. గసొంటి జాగాలకి ఈ బండి వేసుకొని పోతే ఏమన్నా ఉన్నది, సర్రున జారిపడి కాలు చేతులు ఇరుగుడు పక్క. అందుకే భయపడి బండిని ఇట్లా భుజం మీద వేసుకొని మోసుకపోయిండు. మహారాష్ట్రలో ఉన్న సతారా జిల్లా కులాబ్జా అనే ఊరికాడైంది కథ. ఆడ 3 వద్దుల సంది వానలు ముసురు పెట్టి దంచుతున్నాయి. ఇక ఆ వానలకు ఉన్న మట్టి రోడ్డు మొత్తం ఏడి కాడ బురదమడుగా అయిపోయింది. అందుకే ఇట్లా బండ్ల మీద పోయేటోళ్ళు దాన్ని జబ్బల మీద ఎక్కించుకొని మోసుకపోవడం అవుతున్నది. మహారాష్ట్రలో ఎన్నెన్నో సర్కార్లు మారుతున్నాయి కానీ మా ఊరి తొవ్వ ఆలత అయితే అసలే మారతలేదు. మా బతుకులేం మారతలేవని జనాలు అక్కడి లీడర్ల మీద మస్తు మండిపడబట్టిర్రు.